ప్లీజ్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. నా వ్యాపారాలన్నీ కొలాప్స్ అయ్యే స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు మీరు కూడా అప్పు ఇవ్వను అంటే పూర్తిగా మునిగిపోతాను. ప్లీజ్ అండి. హలో హలో. పచ్చగా ఉన్నప్పుడు ప్రతివాడు అప్పు కావాలా తీసుకోండి అని బ్రతిమలాడి వెంటబడ్డవాడే. కానీ పరిస్థితి రివర్స్ అయ్యాక బ్రతిమాలుతున్న ప్రతి రాస్కెల్ ఫోన్ కట్ చేస్తున్నాడు. మనీ మనీ మనీ. డబ్బుకి తప్ప ఈ లోకంలో ఇంకా దేనికి విలువలేదు. చా. ఏమైంది? స్టార్ట్ కావట్లేదు సార్. ఈ మధ్య ఇంజిన్ చాలా ట్రబుల్ ఇస్తుంది. సరే దిగి చూడు. అలాగే సార్. తిరిగి తిరిగి కారు డొక్కుదైపోయింది. కొత్త కారు కొనాలంటే చేతిలో డబ్బు లేదు. ఏమయ్యా, లేట్ అవుతుంది, త్వరగా కానీ. చూస్తున్నాను సార్. చూడు. శ్రీ 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 హర్షవర్ధన్ గారు రోడ్డున పడ్డట్టున్నారు. ఏం డ్రైవర్ గారు, బండి రిపేరా? ఎన్నాళ్ళైంది కొని? 10 ఏళ్ళా లేదా 20 ఏళ్ళా? అరిగిపోయిందనుకుంటాను నీలాగే. ఒక స్టేజ్ దాటాక ఎన్నిసార్లు రిపేర్ చేసినా లాభం ఉండదు. ఓ పంచే, నా మాట విని తూకానికి వేసేసే. 10 పరకో వస్తే పల్లీలు కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ మీ అమూల్యమైన సలహాకి. మెన్షన్ నాట్ మిస్టర్ హర్షవర్ధన్. చేంబర్ ప్రెసిడెంట్గా అందరికీ నేను అమూల్యమైన సలహాలే ఇస్తాను. విన్నవాడు రాకెట్ లాగా పైకి దూసుకుపోతాడు, విననివాడు నీలాగా బురదలో కూరుకుపోతాడు. కోటి, పాపం ఆయన అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలేమో. మనం లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా. తప్పకుండా బాగుంటుంది. నాకు లిఫ్ట్ ఇవ్వాలనే ఉంది. కానీ మన దారి ఇటు, ఈయన దారి అటు. ఆపోజిట్ డైరెక్షన్స్, భిన్న ధృవాలు కలవడం చాలా అసాధ్యం. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటారు. నిజమే కదా. ఒకానప్పుడు నీ కారు డ్రైవర్ని, కానీ ఇప్పుడు అమెరికన్ కొలాబరేషన్ తో మెగా ఇండస్ట్రీని స్టార్ట్ చేయబోతున్న బిజినెస్ టైకూన్ని, కోట్లకు అధిపతి అయిన కోటేశ్వరరావుని. కానీ నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కూడా లేవు. రోలింగ్ స్టోన్ లాగా రోజు రోజుకి ట్రబుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నావు, నీ డొక్కు కార్ లాగా. కానీ నేను రోల్ మోడల్ గా ఎదిగాను. ఇంతింతై వటుడింతై అన్నట్టు నా విశ్వరూపాన్ని చూపిస్తున్నాను. ఆ రూపాన్ని చూడలేని వాళ్ళు
ఇదిగో నీలాగా తల దించుకుంటున్నారు. ఏంటి, ఏదైనా హెల్ప్ కావాలా? ఆ, ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డ్. అర్ధరాత్రి ఫోన్ చేసిన పలుకుతాడు ఈ కోటేశ్వరరావు. సార్, కార్ రెడీ. పద. పద. కోటి, చచ్చిన పాముని చంపడం ఇంకా అవసరం అంటావా? చచ్చినా బతికినా పాము పామే. కాటేయడం దాని లక్షణం, విషం కక్కడం దాని అలవాటు. గతంలో నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేను. ఇక్కడ కాదు, ఇక్కడ ఈ గుండెల మీద వాడు కొట్టిన దెబ్బని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నేను మర్చిపోను. ఏంటి, ఆ కోటిగాడు మీ అయ్యగారిని అంత దారుణంగా అవమానించాడా? అవునమ్మగారు, అయ్యగారు దివాలా తీసి రోడ్డు మీద పడ్డారన్నట్లు అయ్యగారితో కారు కోతలు కూశాడు. ఆపో! ఆ కోటిగాడు అంత పొగరుగా మాట్లాడుతుంటే మా డాడీ ఏం అనలేదా? ఏమీ అనలేదమ్మగారు. పాపం అయ్యగారిని చూస్తే నాకే చాలా బాధేసింది. అందుకే ఇంటికి రాగానే మీకు చెప్పాను. ఆ కోటిగాడి సంగతి మేం చూసుకుంటాం గాని నువ్వెళ్ళు. ఏంటి అలా కూర్చున్నారు? ఏ లేదు. ఏమీ లేదా? మీరు చెప్పకపోతే జరిగింది నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏంటి డాడీ, నడి రోడ్డు మీద ఆ కోటిగాడు మిమ్మల్ని? సౌందర్య, వద్దు. ఏంటండి వద్దు? ఎంత ధైర్యం వాడికి! అన్నం పెట్టిన మిమ్మల్నే దివాళా తీశాడని హేళన చేస్తాడా? ఇందులో హేళన చేయడమేముంది? ఉన్నమాటే కదా అన్నాడు. డాడీ, ఏదో బిజినెస్ లో కాస్త అప్ అండ్ డౌన్ అయితే మనిషి రోడ్డున పడ్డట్టేనా? ఒకవేళ పడితే మాత్రం వాడెవడండి నోటికొచ్చినట్టు కామెంట్ చేయడానికి? 4 డబ్బులు వెనకేసుకోగానే అంత బలిసిపోయిందా వాడికి? సంగీత, అసహ్యంగా మాట్లాడుకో. ఏంటి, నేను అసహ్యంగా మాట్లాడుతున్నానా? విన్నావా సౌందర్య? వాడు కారు కూతలు కూస్తే ఈయన గారికి కమ్మగా ఉంది, మనం మాత్రం ఏమీ అనకూడదు. డాడీ, ఆ కోటిగాడు మిమ్మల్ని కావాలని అవమానించాడు. ఇలాగే ఊరుకుంటే ఇంకా ఇంకా రెచ్చిపోతాడు. వెంటనే వాడి దూకుడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాడి దూకుడికి ఈయన గారు ఫుల్ స్టాప్ పెట్టడవా? అది అయ్యే పనేనా? సంగీత, నా మనసేం బాలేదు. మీ తల్లి కూతుళ్ళు కాసేపు నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. చూసావా, ఇది వరస. మీ డాడీ ఈ మధ్య ఏమీ చేతకాని వాడైపోయాడు. ఎవరు ఏం మాట్లాడినా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాడు. మమ్మీ, డాడీ అలా డల్ గా మూడీగా మారిపోవడానికి కారణం ఆ కోటిగాడు. వాడే కక్ష కట్టి డాడీకి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. అవును, పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచే మీ డాడీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఆయన మాటల్లో ఇక నా పని అయిపోయింది అన్న నిరాశ ధ్వనిస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే లోపలే కుళ్ళిపోతూ ఏదో ఓ రోజు మీ డాడీ... మమ్మీ, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. జరగనివ్వక ఏం చేస్తావే? అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం, ఇప్పుడు ఆ కోటిగాడికి అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఏవీ లేవు. ఉన్నవన్నీ పోయాయి, ఇంకా పోతున్నాయి.
ఈ స్థితిలో కూడా డాడీ రక్తాన్ని పంచుకొని పుట్టిన నేను ఇంకా బతికే ఉన్నాను మమ్మీ. ఆ కోటిగాడి దగ్గర అంగబలం, అర్థబలం, రాజకీయ బలం ఉంటే నా దగ్గర ఇదుంది. ఈ బుద్ధి బలంతోనే వాడికి చెక్ పెడతాను. ఈ సౌందర్య పంతం పట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే అది ఏ రేంజ్లో ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను. అమ్మ సౌందర్య, రామ్మా లోపలికి రా. పిన్ని ఎవరొచ్చారో చూడు. ఆపు. నేనొచ్చింది నీ పలకరింపుల కోసం కాదు. ఉన్నాడా నీ మొగుడు? నడి రోడ్డు మీద సెటైర్లు వేయడం కాదు, నట్టింట్లోకొచ్చి నిలబడ్డాను. రమ్మను. సౌందర్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? బాగా బలిసి మా డాడీని అవమానిస్తాడా నీ మొగుడు? సౌందర్య, షట్ అప్. నువ్వే వత్తవే మధ్యలో మాట్లాడడానికి? పిలు, ఆటో ఇటో తేలిపోవాలి. ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒకప్పటి మా నౌకరివి మా డాడీ దగ్గర ఏవో కారు కూతలు కూసావంట. ఇప్పుడు కుయి చూద్దాం. అమ్మా సౌందర్య, నా మాట వినమ్మా. అమ్మా లేదు, బొమ్మ లేదు. జరగవే పక్కకి. ఏరా కోటి, మాట్లాడవే. సౌందర్య, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. మా డాడీ విదిలించిన ఎంగిలి మెతుకులు తిని బతికిన కుక్కలతో మాట్లాడుతున్నాను. కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ వీళ్ళంతకన్నా నీచులు, అదములు, నమ్మక ద్రోహులు ఈ కోటిగాడున్నాడే. సౌందర్య, ఇంకొక్క మాట మాట్లాడేవో మాట్లాడతాను. ఏం చేస్తావు? పళ్ళు రాలు కొడతాను. ఏయ్, నా ఇంటి దాసివి, అంత పొగరెక్కిందా నీకు? ఏది కొట్టు, రాళ్ళ కొట్టు చూస్తాను. వద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఇవాళ ఆటో ఇటో తేలిపోవాల్సిందే. ఏంటమ్మా తేలిపోయేది? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలు వీళ్ళెవరో తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. పిన్ని, ఏంటి తెలిసేది? మా డాడీ వీళ్ళకి ఎంత సహాయం చేశాడో ముందు అది తెలుసుకోవే ముసల్దానా. ఈ డాడీ ఎంత చేశాడో అంతకన్నా కోటి రెట్లు చేశాడు ఈ కోటి.
ఏంటి నువ్వు చేసింది? బోడి డ్రైవర్ డ్యూటీనేగా, అదేదో గొప్ప త్యాగం అన్నట్టు పోసు కొడుతున్నావే. ఆయన ఏం చేశారో చెప్తే విని నువ్వు తట్టుకోలేవు. నీ గుండె పగిలి చస్తావే పాపిష్టిదానా. నువ్వు నీ మమ్మీ నీ డాడీ కట్టకట్టుకున్నా ఆయన కాలు గోటికి కూడా సరిపోరు. వసే రాధా, నరికేస్తాను. నన్నే కొడతావు కదూ? నీ అంత చూడకపోతే నా పేరు సౌందర్య కాదు. పోవే. అయ్యో ఎందుకండి తొందరపడ్డారు? అసలే తిక్కల్ది. ఏ వగా ఇచ్చి చేస్తుందో ఏమిటో. నా భార్యని ఎవరు అవమానించినా నేను సహించను, అది కన్న బిడ్డైనా సరే. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, నా మీద ఓ రాస్కల్ చేయి చేసుకున్నాడు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మీరు బిజినెస్ మ్యాగ్నెట్ హర్షవర్ధన్ గారి కూతుర్ని. పేరు సౌందర్య. ఓ మీరా, కూర్చోండి. చెప్పండి మేడం, ఎవడా రాస్కెల్? డీటెయిల్స్ చెప్తాను, డిలే చేయకుండా వెంటనే వాణ్ణి అరెస్ట్ చేయండి. అలాగే మేడం, చెప్పండి. వాడి పేరేంటి? కోటేశ్వరరావు. మేడం, మీరు చెప్పేది ఛాంబర్ ప్రెసిడెంట్ గారా? ఎస్, వాడే. ఆ రాస్కెళ్ళే నన్ను అవమానించాడు. ఈ సౌందర్య చంపనే చెల్లు మనిపించాడు. ఇన్స్పెక్టర్, ఐ వాంట్ టు సీ హిమ్ బిహైండ్ ద బార్స్ ఇమీడియట్లీ, రైట్ నౌ. ఇప్పుడే వాడు అరెస్ట్ కావాలి. మేడం, కోటేశ్వరరావు గారిని అరెస్ట్ చేయటం అంటే ఏ చేత కాదా? చేవలేదా? లేదంటే చెప్పు, డిఎస్పీకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. నేను తలుచుకుంటే మీ డిఐజీనే ఈ పోలీస్ స్టేషన్కి రప్పిస్తా. క్షమించండి మేడం, మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళని నాకు తెలుసు. కానీ కానీ ఏంటి నీ డౌట్? కంప్లైంట్ ఇస్తున్నాను, వెళ్ళి అరెస్ట్ చెయ్యి. మేడం, మీరు పెద్దవాళ్ళు, కోటేశ్వర్లు. మీ మధ్యన ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా కంప్లైంట్లు, అరెస్టులు అంటే నీకేంటి నష్టం? నాకు కష్టమని కాదు, కేసుల దాకా వెళితే మీకే కష్టం మేడం. ఐ డోంట్ కేర్. వాడు అరెస్ట్ కావాలి, దట్స్ ఆల్. అది కాదు మేడం, నేను చెప్పేది. ఇన్స్పెక్టర్, ఇదిగో నా కంప్లైంట్. యాక్షన్ తీసుకుంటావా లేదా? లేదంటే చెప్పు, మీ కమిషనర్కి నీ మీదే కంప్లైంట్ ఇస్తాను. ఆ కోటిగాడితో కుమ్మక్కై యాక్షన్ తీసుకోను అన్నావని చెప్తాను. మేడం, మీరు నన్ను అవమానిస్తున్నారు. కాదు, నన్ను అవమానించిన ఆ కోటిగాన్ని అరెస్ట్ చెయ్యకపోతే జరిగేది చెప్పాను. దట్స్ ఆల్. ఇన్స్పెక్టర్, అరగంటలో వాడిక్కడుండాలి.
కోటేశ్వరరావుగా కాదు, ఈ సౌందర్యం మీదే చేయి చేసుకున్న కేసులో ముద్దాయిగా. ఓకే మేడం.